నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. దేవుని యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. లోకంలో నివసించే ఏ ఒక్కరిని తీసుకున్నప్పటికీ పాపంలో కానీ క్రీస్తులో కానీ నివసించి ఉంటారు. పాపంలో ఉన్నవారు పాపాన్ని తమ జీవితాల్లో అభ్యసిస్తారు. వారి బ్రతుకు తీరే పాపం. క్రీస్తులో ఉన్నవారు ఇలా చేయలేరు. వారు ఆధ్యాత్మికంగా జన్మించారు. వారు న్యాయవంతుడైన దేవుని యొక్క సంతానం. దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు కనుక వారు ఇంతకు ముందు పాపములో జీవించినట్లుగా జీవించలేరు, పాపమును చేయలేరు. దేవుని యందు విశ్వాసంతో జీవించేవారు కూడా కొన్నిసార్లు పాపంలో పడిపోతారు. అలాంటప్పుడు వారిలో నివసించే పరిశుద్ధాత్ముడు వారిని గద్దించి వారిని పాపమును ఎదిరించే శక్తిని ఇస్తాడు. అంతేకాక ఆ పాపంలో నుండి వారిని ఒప్పింపచేసి దాని నుండి విడుదల పొందుతారు. మనమెంత సంపూర్ణంగా ఆయనలో నిలిచి ఉంటే దేవుని దృష్టికి న్యాయవంతులంగా ఉండే కృపను పొందుతాం. దేవుని తలంపులు ఆయన చిత్తంలో మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు మన తలంపులకు దేవుడే అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్టుకు ఇష్టపడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-7 వచనాలలో ఉన్నట్లుగా మనం ఆయనలో మాత్రమే నిలిచి ఉండాలి. ఆయన ప్రేమ అనే నేలలో మొక్కల వలను, ఆయన శరీరంలో అవయవముల వలను, ఆయన ఆలయంలో రాళ్ల వలను, ఆయన కుటుంబంలో సభ్యుల వలను, ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల్లాగా నిలిచి ఉండే అనుభవంలోనికి నడిపించబడితే ప్రతి పాపపు మురికిని శుద్ధీకరించబడుటయే కాక ఫలించడి అనుభవం మన సొంతం. ఆమేన్.